హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కేటీఆర్ గారి ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసులో ఏసీబీ మనం కేసు నమోదు చేయడం చూసాం. ఇప్పుడు ఈడీ వాళ్ళు దూకుడుగా వ్యవహరించి ఆయనకు నోటీసులు కూడా ఇచ్చేశారు. మరి ఎప్పుడు విచారణకు హాజరు కాబోతున్నారు? మరి విచారణ నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? మీరేం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏసీబీనే ఆయన్ను అరెస్ట్ చేయాలని అనుకున్నది. అయితే ఆయన ఈ లోపల క్వాష్ పిటిషన్ వేశాడు హైకోర్టులో. అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఇది ప్రొసీజర్ ప్రకారమే జరిగింది అనేది ఆయన చెప్పింది. అయితే అసెంబ్లీలో కూడా దీని మీద చర్చకు పట్టుబట్టారు, కానీ అక్కడ చర్చకు అలో చేయలేదు. చివరికి హైకోర్టు అయితే ఆయనకి కొద్దిగా ఊరట అయితే ఇచ్చింది. అంటే 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది, లోపల కౌంటర్ ఏమనింది. అయితే మళ్ళీ దాని మీద కూడా ఏసీబీ అరెస్టు చేయొద్దన్న దాన్ని కూడా వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు. ఓకే, అంటే అక్కడ ఏసీబీ కూడా సీరియస్గానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్ని ఏదో రకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. అంటే నేను చాలాసార్లు చెప్పాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ కేసులు పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా వెళ్తున్నాడు. ఆయన గతంలో జగన్ చేసిన తప్పులు కావచ్చు, లేకపోతే ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పులు కావచ్చు, వీటిలో నుంచి కొంత లెసన్స్ నేర్చుకొని మనం ప్రత్యర్థులను అరెస్ట్ చేసేటప్పుడు తొందరపడి ఆవేశంలో అరెస్ట్ చేయడం కాకుండా ఒక వెల్ ప్రిపేర్డ్నెస్తో వెళ్దాము అన్న ప్లాను రేవంత్ రెడ్డి దీంట్లో కనిపిస్తుంది. సో అందుకనే మామూలుగా అయితే మనకు అదే పరిస్థితి అక్కడ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని సడన్గా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడానికి ట్రై చేసి చివరికి మార్నింగ్ ఆయన్ని ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో ఆయన ప్రధానంగా టెక్నికల్ అంశం మీదనే చంద్రబాబు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. అదేంటంటే పీసీ యాక్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A అమెండ్మెంట్ అనమాట. అమెండ్మెంట్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అరెస్ట్ చేయాలనుకుంటే గవర్నర్ ముందస్తు పర్మిషన్ అవసరం. సో అది ఇంకా సుప్రీంకోర్టు తేల్చట్లేదు ఆ కేసుకు సంబంధించి. కాకపోతే ఏంటంటే ఆ గ్రౌండ్ మీద వీళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే జాగ్రత్తగా, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి గవర్నర్ పర్మిషన్ అవసరం కాబట్టి గవర్నర్ పర్మిషన్ని ముందుగానే తీసుకున్నారు. గవర్నర్ కూడా దీన్ని లీగల్గా ఒపీనియన్ తీసుకొని లీగల్ అడ్వకేట్స్తో చర్చించి సో ఇవ్వచ్చు, దీంట్లో ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంది అనేది ఇచ్చేశారు ఆయన. సో గవర్నర్ పర్మిషన్తో వీళ్ళు డీటెయిల్ దాని మీద వర్క్ చేసుకొని ఆల్రెడీ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరు హెచ్ఎండిఏకి ఆయన చైర్మన్గా ఉన్నాడు ఇంతకుముందు, ఆయన్ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి కూడా సమాచారం రాబట్టారు. ఆయనేమో నాకు కేటీఆర్ చెప్తేనే నేను సంతకం చేశాను అన్నాడు. కేటీఆర్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన తప్పు లేదు, నేను చేయమంటేనే సంతకం చేశాడు, దీంట్లో ఏ రకమైన అక్రమాలు జరగలేదు, మేము కండక్ట్ చేశాము, దానికి సంబంధించి ఇంటర్నేషనల్ కంపెనీ దానికి ఇచ్చాము, సో దాంట్లో తప్పు లేదని. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, కేటీఆర్ దానికి డబ్బులు ఇవ్వలేదు, ఈయనే తినేసాడు అనేది కాదు ఆరోపణ. ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగాయనేది, ప్రొసీజర్ ఫాలో కాకుండా. ఎందుకంటే 55 కోట్లు అనేది హెచ్ఎండిఏ కింద ఇవ్వకూడదు, 10 కోట్లే దాని లిమిట్. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అట్లాగే క్యాబినెట్ సమావేశంలో దీని మీద చర్చ జరిగి క్యాబినెట్ సమావేశం ఓకే చేయాలి. అట్లాగే అది ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్ట్ కింద పౌండ్స్లో, బ్రిటిష్ పౌండ్స్లో వాళ్ళకి పే చేశారు కాబట్టి ఆర్బీఐ చట్టం ప్రకారం అది చేయకూడదు అలాగా. సో ఇలాగా అనేక రకాల ల్యాప్సెస్ ఉన్నాయనేది ప్రధానమైన ఆరోపణ. సో అందుకని దాంట్లో పీసీ యాక్ట్ కూడా కింద పెట్టారు. అట్లాగే అప్పట్లో నేరం జరిగింది కాబట్టి ఐపీసీ కింద 409 కింద పెట్టారు. అందులో 8 years పైన ఉంటే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా ఆయన మీద పెట్టింది. దాంతోపాటు ఈడీకి కూడా రాసింది. ఆల్రెడీ మోడీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనేది మోడీకి కూడా ఉద్దేశం ఉంది. ఆల్రెడీ మనం చూసాము, కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెట్టి ఆమెకు 6 నెలలు బెయిల్ రాకుండా చూశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ ఈ విషయంలో కుమ్మక్కైన అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరికీ కామన్ ఎనిమీ బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ని బలహీనపరిస్తే అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న ఇది మాత్రమే ఉంటుంది.
ఆల్రెడీ కవితను అరెస్ట్ చేసినా కూడా సింపతి రాలేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని కూడా ఈ అవినీతి కేసులు అరెస్ట్ చేస్తే సింపతి రాదు. కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేసి ఒక 6 నెలలు 1 ఇయర్ జైల్లో పెడితే కొంత ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత కేసీఆర్ జోలికి కూడా వెళ్ళొచ్చు అన్న ఒక లాంగ్ టర్మ్ వ్యూహం కనిపిస్తుంది. సో అందుకని ఈడీ ఎంటర్ అయింది. ఈరోజు ఈడీ నోటీసులు ఇచ్చింది కేటీఆర్కు, తర్వాత అరవింద్ కుమార్కు, తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. అరవింద్ కుమార్ని బిఎల్ఎన్ రెడ్డినేమో 2వ తేదీ 3వ తేదీ జనవరిలో రమ్మని చెప్పింది. ఈయనకేమో కేటీఆర్కి జనవరి 7న విచారణకి రమ్మనింది. మనకి మామూలుగా ఈడీ మోడస్ ఆపరెండి కానీ చూస్తే గతంలో కూడా ఫస్ట్ నోటీసులు ఇస్తుంది, 1-2 రోజులు డ్రామాలు జరుగుతాయి, విచారణ పేరుతో జరుగుతుంది, వీళ్ళ సెల్ ఫోన్లు ఇంక ఇవన్నీ ఉంటుంది అన్నమాట. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. అలాగే మెల్లమెల్లగా ఏం చేస్తారంటే పిలుస్తూనే ఉంటారు విచారణలకి. 4 సార్లు పిలిచినాక ఇవన్నీ జరిగినాక ఎప్పుడో ఒకసారి సడన్గా వీళ్ళని అరెస్ట్ చేస్తారు. సో దీంట్లో సిబిఐ ఎంటర్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడైతే ఈడీ ఎంటర్ అయింది. ఎందుకైందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది బేసిక్గా ఆర్థిక నేరాలని చూస్తుంది. దీంట్లో పిఎంఎల్ఏ చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ బేసిక్గా ఎప్పుడు వస్తుందంటే మనీ లాండరింగ్ జరిగితే. మనీ లాండరింగ్ అంటే అర్థం ఏంటి? డర్టీ మనీని క్లీన్ మనీగా చేసుకోవడం, ఆ ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటేనే క్లీనింగ్. సో డర్టీ మనీని క్లీన్ మనీ అంటే బయటికి ట్యాక్స్ కట్టకుండా అక్రమంగా సంపాదించిన మనీని డర్టీ మనీ అంటారు. ఆ డర్టీ మనీని క్లీన్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. సో ఆ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఏం చెప్పిందంటే హత్యలైనా ఒక్కొక్కసారి ఆవేశంలో చేస్తారేమో కానీ ఆర్థిక నేరాలు మాత్రం ఆవేశంలో జరగవు. అది చాలా ప్రీ ప్లాన్డ్గా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడం, మిస్యూజ్ చేయడం కాబట్టి ఆర్థిక నేరాల్లో స్ట్రిక్ట్గా ఉండాలనేది సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అందులో పిఎంఎల్ఏ చట్టం అనేది నేను మన దాంట్లో చాలాసార్లు చెప్పాను. పిఎంఎల్ఏ చట్టం అనేది చాలా రిగరస్గా ఉంటుంది. ఆ యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందులో బెయిల్ రావడం కూడా కష్టం. మామూలుగా అయితే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అనేది సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. మామూలు కేసులో అయితే బెయిల్ ఇచ్చేయాలి. ఎప్పుడు బెయిల్ ఇవ్వకూడదంటే ఆ వ్యక్తి ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు వెళ్తాడా, లేకపోతే సాక్షుల్ని బెదిరిస్తాడా, లేకపోతే ప్రలోభాలు చేస్తాడా, ప్రలోభాలు పెడతాడా, మూడోది ఏంటంటే సాక్ష్యాధారాన్ని తారుమారు చేస్తాడా. ఈ 3 కండిషన్లు ఉంటేనే బెయిల్ ఇవ్వకూడదని. కానీ ఈ కేసులు అట్లా కాదు. దీంట్లో ఏంటంటే అవన్నీ పరిగణలోకి తీసుకోరు. దీంట్లో ఇవ్వాలంటే ట్విన్ కండిషన్స్ సెక్షన్ 45 పిఎంఎల్ఏ ప్రకారం ట్విన్ కండిషన్స్ మీట్ అవ్వాలి. అదేంటంటే ఈ నేరం చేయలేదని జడ్జి నమ్మాలి. నేరం చేయలేదంటే ఆల్మోస్ట్ అది మినీ ట్రయల్ లాంటిదే కదా, జడ్జి నమ్మాలి. రెండవది నేరం చేయలేదని నిరూపించుకోవాలని బాధ్యత ఇక్కడ ముద్దాయిది ఉంటుంది. మామూలు చట్టాల్లో అయితే ఎవరైతే ఆరోపించారో ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిరూపించాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను నేరం చేయలేదని నిరూపించాలి. అది ఎలా నిరూపిస్తారు? వెరీ డిఫికల్ట్ థింగ్. రెండోది ముద్దాయికి బెయిల్ ఇస్తే మళ్ళీ నేరం చేయడేమో, వేరే నేరం చేయడానికి కూడా కోర్టు నమ్మాలి. ఈ ట్విన్ కండిషన్స్ మీట్ అయితేనే బెయిల్ ఇవ్వాలి. అందుకనే మనకి చూస్తే పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ చేసిన వాళ్ళకి త్వరగా బెయిల్ రావు. మన ఢిల్లీ లిక్కర్ కేసులో చూస్తే అందరూ కూడా 6 నెలల పైన ఉన్నవాళ్ళే, ఇంకా 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా ఉన్నారు. సో కవిత కూడా 6 నెలలు ఉంది. అందుకని ఇప్పుడు దాని కింద కానీ కేటీఆర్ని కానీ అరెస్ట్ చేస్తే మాత్రం కేటీఆర్ ఖచ్చితంగా మినిమం 6 నెలలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. సో కేటీఆర్ కూడా దానికి ప్రిపేర్ అయినాడు, కానీ సింపతి వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేసి ఢిల్లీ జైల్లోనో తిహార్ జైల్లోనో పెట్టారనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ టైమింగ్ అనేది చూస్తున్నారు ఎప్పుడు అరెస్ట్ చేయాలని. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నట్టుగా కనబడాలి కాబట్టి ముందు విచారణకు పిలిపించడం, ఆయన కోఆపరేట్ చేయలేదని చెప్పడం, సో ఆయన సాక్షులను బెదిరిస్తున్నాడని చెప్పడం అవి జరగచ్చు. మామూలుగా ఈడీకి ఇంకొక టాక్టిక్స్ చేస్తుంది. ఇట్లాంటి కేసుల్లో ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఈడీ మీద వచ్చిన విమర్శలు నేను చెప్తున్నాను, నేను చూసి నేనేదో ఇన్వెస్టిగేట్ చేసి కాదు. ఈడీ ఏం చేస్తుందంటే కేసులో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ని ఇలాంటి వాళ్ళని బెదిరించడం లేకపోతే ఇంకొకటి వచ్చేసి వాళ్ళని అప్రూవల్గా మార్చుకుంటారు. అప్రూవల్గా మార్చి వాళ్ళ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని వీళ్ళని అరెస్ట్ చేస్తారు.
ఓకే. సో మనకి కవిత విషయంలో అదే జరిగింది, కేజ్రీవాల్ విషయంలో అదే జరిగింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. అలాగా ఇప్పుడు ఆల్రెడీ బయట టాక్ వచ్చింది, అరవింద్ కుమార్ అప్రూవర్గా మారబోతున్నాడు. అరవింద్ కుమార్ ఈయన రెడ్డి ఇంజనీరు అప్రూవర్గా మారారు.